షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నేలకొండపల్లి మండలంలో అప్పల నరసింహాపురం గ్రామంలో మనం అనిత చౌదరి అని తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి అభిమాని టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, చాలా సీనియర్ నాయకురాలు, వారి తండ్రి నరసింహారావు గారు స్వర్గస్థులైన వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా మనం తరలి రావడం చూసినాం. మన కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం, కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని ఈ గ్రామంలో మనందరూ కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసి చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. మహిళలకు భద్రత కానీ, రక్షణ కానీ, ఆఖరికి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కలుసుకోవడం, నిజంగా ఈ గ్రామస్తులందరూ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మరి పరిపాలన ఇట్లా కాకుండా, ఇంత అరాచకంగా కాకుండా మానవీయ కోణంలో జరగాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నేలకొండపల్లి మండలంలో అప్పల నరసింహాపురం గ్రామంలో మనం అనిత చౌదరి అని తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి అభిమాని టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, చాలా సీనియర్ నాయకురాలు, వారి తండ్రి నరసింహారావు గారు స్వర్గస్థులైన వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా మనం తరలి రావడం చూసినాం. మన కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం, కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని ఈ గ్రామంలో మనందరూ కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసి చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. మహిళలకు భద్రత కానీ, రక్షణ కానీ, ఆఖరికి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కలుసుకోవడం, నిజంగా ఈ గ్రామస్తులందరూ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మరి పరిపాలన ఇట్లా కాకుండా, ఇంత అరాచకంగా కాకుండా మానవీయ కోణంలో జరగాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.